Hello sir, this is Ben Gopal, lecturer in chemistry. Okay, here today our topic is basics of organic chemistry. In generally స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నప్పుడు కొంచెం చిన్నగా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు ఎన్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చేయాలి, ఎందుకు ఇలా జరుగుతుంది, రియాక్షన్ మెకానిజం చూసేసరికి ఇక్కడ ఉన్న రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్స్ ఫార్మేషన్ జరిగేటప్పుడు మధ్యలో వచ్చే ఇంటర్మీడియట్స్, ఓకే, ఇట్లా సో మెనీ ఇబ్బందులు అనేవి పిల్లలకు ఉండడం జరుగుతుంది. సో దానికోసమే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి okay, I will go for the lesson that is basics of organic chemistry. Okay, generally materials అనేవి two types గా ఉంటాయని here in 1807 Johannes Jacob Berzelius, one of the scientists, okay, ఇతను ఒక క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ ఇస్ దట్? మెటీరియల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. మెటీరియల్స్ అనేవి టూ టైప్స్ లో ఉంటాయి. సో వన్ ఈస్ which are derived from the living organisms, which contains an unmeasurable force which is called a vital force. Okay na, ee vital force ane danni kaligi unnatuvanti substances evaithe unnayo vaatini emantam living organisms ani cheptam. So living organisms nunchi evaithe compounds ni manam derive chestunnamo, that compounds which are called what? Organic compounds. So there are two types materials. So one is organic compounds and second one is inorganic compounds. So organic compounds అనేవి ఎక్కడి నుంచి డెరివ్ చేస్తున్నాం సార్? which are coming from the living organisms, okay. So which contains what? A vital force. So what is mean by vital force అంటే an hypothetical force which is a causing agent for life. సో లైఫ్ అనేది ఉంది అని అంటే దానికి ఏదైతే కారణమవుతున్నటువంటి శక్తి, ఓకే, ఏదైతే ఉందో ప్రాణశక్తి అని అంటున్నామో, సో దట్ ఈస్ సెడ్ టు బి వాట్? ఏ విటల్ ఫోర్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ వాట్? దట్ ఈస్ ఏ విటల్ ఫోర్స్. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద మినరల్స్. సో మినరల్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. సో మినరల్స్ లో మనకి ఏమొస్తుంది సార్ అంటే దెర్ ఇస్ ఏ ల్యాక్ ఆఫ్ విటాల్ ఫోర్స్. సో ఇక్కడ ఏదైతే విటాల్ ఫోర్స్ ఉంటుందో దట్ షుడ్ బి హియర్, దెర్ ఇస్ నో విటాల్ ఫోర్స్ అన్నమాట. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ వాట్? ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, అంటే అప్పటి వరకు కూడా సైంటిస్ట్ అందరూ ఏమనుకుంటున్నారంటే హియర్ ఏదైతే విటల్ ఫోర్స్ ఉండి లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి డెరైవ్ చేస్తామో దాన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని, అలాగే ఏవైతే ల్యాక్ ఆఫ్ విటల్ ఫోర్స్ ఉంటుందో వాటిని ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తున్నాం. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వి కుడ్ నాట్ క్రియేట్ లైఫ్ ఇన్ ద ల్యాబొరేటరీ అనే మాటకు వచ్చిందనమాట. సో అదే ఇన్ 1828 ఫ్రైడ్రిచ్ హోలర్ derived an organic compound which is called urea. Okay, urea అనే కాంపౌండ్ ని, ఆర్గానిక్ కాంపౌండ్ ని ఇతను డెరైవ్ చేయడం జరిగింది ఇన్ ద లాబొరేటరీ బై హీటింగ్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ which is called ammonium cyanate, whatever they. So ammonium cyanate which is called, okay, an inorganic compound గా చెప్తాం. సో ఎలా వస్తుంది సార్ అని అంటే here we have ammonium cyanate, NH4 plus OCN minus, which is the ammonium cyanate, which is a salt. Upon heating, okay, heating చేస్తూ ఉంటే కనుక there is a derivation of NH2 C double bond O NH2, which is a urea, which is a organic compound. సో అప్పటి వరకు ఉన్నటువంటి ఐడియా ఏంటనంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి రావాలి. కానీ ఈ ఒక్క రిజల్ట్ తోటి మనకేం తెలుస్తుందనంటే యూరియా విచ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఇన్ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ యూరియా ఏదైతే ప్రాపర్టీస్ ఇస్తుందో ఇవన్నీ కూడా మనకేంటి లివింగ్ ఆర్గానిజం నుంచి వచ్చేటువంటి యూరియా కూడా
సేమ్ ప్రాపర్టీస్ ని ఇవ్వడం జరుగుతుంది విచ్ ఆర్ ఐడెంటికల్. సో యూరియా డెరివేషన్ అనేది ఇక్కడ మనకు అమ్మోనియం సైనైడ్ నుంచి జరుగుతుంది సార్. అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మళ్ళీ ఇంకొక కొత్త డెఫినేషన్ అనేది అవసరమైంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్? ద కాంపౌండ్ విచ్ కంటైన్స్ కార్బన్. ద కార్బన్ containing compounds which are called organic compounds. ఓకేనా? ఇక్కడ కొద్దిగా గొప్ప కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి మనము ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు దాంట్లో ఏముంది సార్, కంప్లీట్ గా కార్బన్ అండ్ హైడ్రోజన్, కార్బన్ అండ్ హెటెరో ఆటమ్స్, ఇట్లా ఎవ్రీథింగ్ ఈజ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద కార్బన్ ఓన్లీ. సో నా క్వశ్చన్ ఏంటంటే వై ఇట్ ఈస్ కార్బన్? ఎందుకు కార్బన్ అంత ప్రత్యేకంగా ఉంది? వై కార్బన్ ఈజ్ సో స్పెషల్? అంత ప్రత్యేకించి ఎందుకు ఉంది? వై కార్బన్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్? ఎందుకు 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 వై 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 వై? మనం మామూలుగా క్రికెట్ చూస్తుంటాం. ఓకే, సో ఇండియన్ క్రికెట్ లో చాలా మంది స్టార్స్ ఉన్నారు. సచిన్ గాని, ద్రావిడ్ గాని, గంగూలీ గాని, రైట్, వీరేంద్ర సెహ్వాగ్, ఎవ్రీవన్, ధోని, విరాట్, ఇలా వీరందరిలో వెరీ 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 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరండి? అనదర్ దాన్ వివిఎస్ లక్ష్మణ్ గారు, అంతే కదా, రైట్. వివిఎస్ లక్ష్మణ్ ఈస్ ద వెరీ వెరీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా చెప్తాం. అలాగే చాలా మంది సినిమా స్టార్స్ ఉంటారు, వారిలో మెగాస్టార్ చిరంజీవి ఇస్ వెరీ వెరీ స్పెషల్, రైట్. ఎవ్రీబడి లైక్ దట్. సో ఎందుకు కార్బన్ అనేది ఇంత స్పెషల్ క్యారెక్టర్ అని ఎగ్జిబిట్ చేస్తుంది అని అంటే ద ఆన్సర్ ఈస్ జస్ట్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. Its position in the periodic table. ఒక్కసారి దాని పొజిషన్ మనం అర్థం చేసుకుంటే which lies in the second period of the periodic table, and those are the elements: lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine. In our periodic table, the properties are varying like this, right? From left to right, there is a decreasing in atomic size can takes place, and increasing in ionization energy, and increasing in electronegative character, and decreasing in electropositive character. Ante kada sir? Ante the elements which are present at the left hand side of the carbon, ante kada, carbon ki left hand side unnavanni kuda ఏంటండి, ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ ద నేచర్, ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, విచ్ ఆర్ ఎలక్ట్రో నెగటివ్ ఇన్ ద నేచర్. రైట్. So what is mean by electropositivity? Electropositivity means the tendency to lose electrons. అంతే కదండి, వీటిని మనం ఏమంటున్నాం, లిథియం, బెరిలియం, బోరాన్, వీటన్నిటిని ఏమంటాం, మెటల్స్ అని చెప్తాం. సో వాట్ ఈస్ మీన్ బై మెటాలిక్ నేచర్? టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ని కోల్పోవడానికి అవి ఇష్టపడుతూ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం, ఎలక్ట్రోపాజిటివ్ ఇన్ ద నేచర్, అంతే కదా. అలాగే టెండెన్సీ టు అక్వైర్ ఎలక్ట్రాన్స్, టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్, ద నేచర్ ఈస్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. Okay, from left to right in a periodic table there is a increasing in electronegative nature. So fluorine is the most electronegative element which is present in the periodic table. Ante kada sir? So what about carbon? What about carbon? Enduku carbon? Anante here carbon neither loses electrons easily nor gains electrons easily. Electrons loss avadamu
లేదు ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం అనేది అంత ఈజీగా జరిగేటువంటి విషయం కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ కెన్ షేర్ ద ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్. సో మనం ఇక్కడ కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినా మనకు అర్థమవుతుంది సార్. హియర్ కార్బన్ 6, that is 1s2, 2s2, 2px1, 2py1, 2pz0. And carbon in its first excited state we have 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. సో ఇక్కడ కార్బన్ ఏమవుతుంది అని అంటే విచ్ హ్యాస్ 4 electrons. సో ఈ 4 electrons కి అడిషనల్ గా మళ్ళీ ఇంకా 4 electrons వచ్చినప్పుడు ఆక్టేట్ రూల్ ని ఒబే చేయడం జరుగుతుంది. సో ఇట్లా మళ్ళీ 4 electrons ని ఎట్లా తీసుకుంటుంది సార్ అంటే బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్ కావచ్చు, లేదు విత్ అదర్ ఎలిమెంట్స్ కావచ్చు. సో దాంతో మనకి ఏంటంటే పెద్ద పెద్ద చైన్స్ లేదు చైన్ స్ట్రక్చర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కార్బన్. సో దట్స్ వై కార్బన్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. సో ఒక లైఫ్ లో అన్నింటిలో ఉంటుందండి, లిపిడ్స్ కానీ, విటమిన్స్ కానీ, అలాగే కార్బోహైడ్రేట్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. మనం చూస్తున్న ఈ బ్లాక్ బోర్డ్, చాక్ పీస్, ఆ డోర్, బుక్స్, సెల్ ఫోన్, ఈ వైర్, అలాగే కార్పెట్స్, అలాగే క్లాత్స్, ఓకే, వూల్, సిల్క్, కాటన్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. ప్లాస్టిక్ విషయానికి వస్తే ఓకే, ప్లాస్టిక్ కానీ, రబ్బర్ కానీ, ఏదైనా సరే all are should contain what? That is containing carbon. Okay, right sir? Thank you.